ఫైనలీ సాధించాము అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఒకటి మీరు ఎప్పుడు వింటారు సార్ చెప్తుంటారు, లాస్ట్ మైల్ వరకు వీ హ్యావ్ టు వర్క్ ఎనీథింగ్ అని. సో దీంట్లో కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ నా సైడ్ నుంచి ఏమంటే ఇండిగో వాళ్ళతో కూడా పుష్ చేస్తా ఉంటుంది రామ్మోహన్ నాయుడు గారు, మీతో పాటు మాట్లాడుతూ ఇండిగో వాళ్ళు ఏమన్నారంటే, సార్ కర్నూలుది వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ క్యాష్ క్రంచ్, మాకు వైబిలిటీ లేదు అంటే వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేసే ఐదర్ బెంగళూరు ఆర్ చెన్నై ఆర్ వైజాగ్ని తీసేసో ఏదైనా చూసి ఒక ఫస్ట్ ఈ సెక్టర్ ఇవ్వండి, ఇఫ్ ఇట్ ఈస్ వయబుల్ దెన్ యూ కెన్ యాడ్ టు ఇట్ ఫర్ చెన్నై అన్నాడు. వాళ్ళు ఐ థింక్ దే హావ్ ఆల్సో. మీరు ఖచ్చితంగా మీ పుష్ లేకపోతే ఈరోజు సాధించేవాళ్ళు గారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీఫుల్. ఐ థింక్ అనంతపూర్, కర్నూలు వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఒకటి రామ్మోహన్ నాయుడు గారు ఒక రిక్వెస్ట్ ఏమంటే, మేము కూడా మన ఫ్లైట్లో మీతో పాటు వచ్చేప్పుడు చైర్మన్ గారితో మీరు అన్నారు నైట్ ల్యాండింగ్ అంటే, జనార్దన్ రెడ్డి గారు అన్న ఇక్కడే ఉన్నారు, అది కర్నూలు ఎయిర్పోర్ట్ వచ్చి మన స్టేట్కి సంబంధించింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే నైట్ ల్యాండింగ్ పాసిబిలిటీ ఉంది, మేము ఇన్వెస్ట్ చేయగలుగుతామన్నారు. మీరు అన్న కోఆర్డినేట్ చేసి వాట్ ఈస్ పాసిబుల్ దాంట్లో చూసి అది చేస్తే చాలా బాగుంటుంది రామ్మోహన్ గారు. ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ జోన్లో ఉంది అండ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు కమ్ టు కర్నూలు. నైట్ ల్యాండింగ్ కూడా ఉందంటే మార్నింగ్ వచ్చి నైట్ వెళ్ళిపోయే వాళ్ళకి, చార్టర్ ఫ్లైట్స్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ దట్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.